ఓం శాంతి 11-2-2026 మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగమయుగంలో పవిత్రంగా అవ్వండి. అప్పుడు సత్యుగ వారసత్వం లభిస్తుంది. ఇది తండ్రి ఆజ్ఞ. అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి. ప్రశ్న: ఏ సులువైన ఒప్పందం గురించి అందరికీ తెలియజేయాలి? జవాబు: ఈ అంతిమ జన్మలో తండ్రి డైరెక్షన్లపై నడుచుకుని పవిత్రంగా అవ్వండి. అప్పుడు 21 జన్మల కొరకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇది చాలా సులువైన ఒప్పందము. మీరు అందరికీ ఈ ఒప్పందం చేసుకోవడమే నేర్పించండి. మీరు ఇలా చెప్పండి: ఇప్పుడు శివబాబాను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. అప్పుడు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఓం శాంతి. తండ్రి నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలని ప్రదర్శనీలలో లేక మేళాలలో షో చూపిస్తారు, లేక చిత్రాలపై మనుషులకు అర్థం చేయిస్తారు అని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది ఆత్మిక పిల్లలకు తెలుసు. అది ఏ వారసత్వము? మనుషుల నుండి దేవతలుగా ఎలా అవుతారు, మరియు అర్ధకల్పం కోసం అనంతమైన తండ్రి నుండి స్వర్గరాజ్యాన్ని ఎలా తీసుకోవాలి అనేది అర్థం చేయించాలి. తండ్రి అయితే వ్యాపారస్తుడే. వారితో ఈ ఒప్పందం చేసుకోవాలి. దేవీదేవతలు పవిత్రంగా ఉంటారు అన్నదైతే మనుషులకు తెలుసు. భారత్లో సత్యుగం ఉన్నప్పుడు దేవీదేవతలు పవిత్రంగా ఉండేవారు. స్వర్గం కోసం తప్పకుండా వారు ఏదో ప్రాప్తిని పొంది ఉంటారు. స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ప్రాప్తిని కలిగించలేరు. పతితపావనుడైన తండ్రే పతితులను పావనంగా తయారుచేసి పావన ప్రపంచం యొక్క రాజ్యాన్ని ఇచ్చేవారు. ఎంత సులువైన ఒప్పందం అందిస్తున్నారు! ఇది మీ అంతిమ జన్మ అని కేవలం ఇదే చెప్తారు. ఎప్పటి వరకైతే నేనిక్కడుంటానో అప్పటి వరకు పవిత్రంగా అవ్వండి. నేను పవిత్రంగా తయారు చేయడానికి వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మలో పావనంగా అయ్యే పురుషార్థం చేసినట్లయితే పావన ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా సులువైన ఒప్పందము. కావున బాబాకు ఆలోచన వచ్చింది, పవిత్రంగా అవ్వండి అనేది తండ్రి ఆజ్ఞ అని పిల్లలకు అర్థం చేయించాలి అని. ఇది పవిత్రంగా తయారయ్యేందుకు పురుషోత్తమ సంగమయుగము. ఉత్తమోత్తమ పురుషులు దేవతలే. లక్ష్మీనారాయణల రాజ్యం నడిచింది కదా. తండ్రి మతంపై ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే దేవతా ప్రపంచపు రాజ్యాధికారం మీకు తండ్రి నుండి వారసత్వంగా లభించగలదు. యోగ బలంతో స్వయాన్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా తయారు చేసుకోవాలి అనే యుక్తిని కూడా తెలియజేస్తారు. పిల్లలు కళ్యాణం కోసం ఖర్చయితే చేయవలసిందే. ఖర్చు లేకుండా రాజధాని స్థాపన అవ్వలేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజధాని స్థాపన అవుతుంది. పిల్లలు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మనసా వాచా కర్మణ ఎటువంటి తప్పుడు కర్మలు చేయకూడదు. దేవతలకు ఎప్పుడూ ఎటువంటి చెడు ఆలోచనలు కూడా రావు. నోటి నుండి ఇలాంటి మాటలేవీ వెలువడవు. వారున్నదే సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు. ఎవరైతే ఉండి వెళ్తారో వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని కూడా అటువంటి దేవీదేవతలుగా తయారు చేయడానికే వచ్చాను. కావున మనసా వాచా కర్మణ ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఈ గుణాలను కూడా మీరు ఇప్పుడే ధారణ చేయగలరు. ఎందుకంటే ఈ మృత్యులోకంలో మీకిది అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని మృత్యులోకమని, పావన ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోకం యొక్క వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తప్పకుండా అమరపురి యొక్క స్థాపన జరుగుతూ ఉండొచ్చు. ఇది అదే మహాభారీ మహాభారత యుద్ధము.
దీనినే శాస్త్రాలలో చూపించారు. దీనితో పాత వికారీ ప్రపంచం సమాప్తమవుతుంది. కాని ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. తండ్రి అంటారు, అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. పంచవికారాల నశ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, పవిత్రంగా అవ్వండి. మాస్టర్ గాడ్గా అయితే అవుతారు కదా. లక్ష్మీనారాయణలను గాడ్డెస్ అని అంటారు. అంటే వారు గాడ్ ద్వారా ఈ వారసత్వాన్ని పొందారు. ఇప్పుడైతే భారత్ పతితంగా ఉంది. మనసా వాచా కర్మణ కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా మొదట బుద్ధిలోకి వస్తుంది, ఆ తర్వాత నోటి నుండి వెలువడుతుంది. కర్మణలోకి వచ్చినట్లయితే అది వికర్మగా అవుతుంది. తండ్రి అంటారు, అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు. ఇక్కడ వికర్మలు జరుగుతాయి, ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇప్పుడు తండ్రి అంటారు, మిగిలిన ఆయువు అంతా పవిత్రంగా ఉండండి. ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా అయ్యి నాతో బుద్ధియుగాన్ని కూడా జోడించాలి. దీనితో మీ జన్మ జన్మాంతరాల పాపాలు కూడా తొలగిపోతాయి. అప్పుడే మీరు 21 జన్మల కొరకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబా ఆఫర్ చేస్తున్నారు. వీరి ద్వారా తండ్రి ఈ వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థం చేయిస్తూ ఉంటారు. వారు శివబాబా, వీరు దాదా. అందుకే సదా బాప్ దాదా అనే అంటారు. శివబాబా, బ్రహ్మదాదా. తండ్రి ఎంతటి ఒప్పందాన్ని అందిస్తున్నారు. మృత్యులోక వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. అమరలోక స్థాపన జరుగుతోంది. భారతవాసుల కళ్యాణం జరగాలనే ప్రదర్శనీలను మరియు మేళాలను నిర్వహిస్తారు. తండ్రే వచ్చి భారత్ను రామరాజ్యంగా తయారు చేస్తారు. రామరాజ్యంలో తప్పకుండా పవిత్రమైన వారే ఉంటారు. తండ్రి అంటారు, పిల్లలు, కామం మహాశత్రువు. ఈ 5 వికారాలనే మాయా అని అంటారు. వీటిపై విజయం పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు. జగజ్జీతులు దేవీదేవతలే. ఇంకెవ్వరూ జగజ్జీతులుగా అవ్వలేరు. బాబా అర్థం చేయించారు, క్రిస్టియన్లు ఒకవేళ పరస్పరంలో ఒక్కటైతే మొత్తం సృష్టి యొక్క రాజ్యాన్ని తీసుకోగలరు, కాని నియమం లేదు. ఈ బాంబులు పాత ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకే ఉన్నాయి. కల్పకల్పము ఈ విధంగా కొత్త ప్రపంచం నుండి పాతదిగా, పాతదాని నుండి కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఉన్నది ఈశ్వరీయ రాజ్యము, దానిని రామరాజ్యమని అంటారు. ఈశ్వరుణ్ణి తెలుసుకోని కారణంగా రామ రామ అని అలాగే జపిస్తూ ఉంటారు. కనుక పిల్లలైన మీ లోపల ఈ విషయాలు ధారణ అవ్వాలి. తప్పకుండా మనం 84 జన్మలలో సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఇది శివబాబా డైరెక్షన్. ఇప్పుడు దానిపై నడిచినట్లయితే 21 జన్మల కోసం పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడిక్క పురుషార్థం చేస్తారా చెయ్యరా? స్మృతిలో ఉంటూ ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారా తెలియజేయరా? మీ ఇష్టము. ప్రదర్శనీల ద్వారా పిల్లలు చాలా మందికి మార్గాన్ని తెలియజేస్తున్నారు. స్వయం యొక్క కళ్యాణం కూడా చేసుకోవాలి. ఇది చాలా సులువైన ఒప్పందము. కేవలం ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉన్నట్లయితే, శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఇది ఎంత సులువైన ఒప్పందము. జీవితమే పూర్తిగా పరివర్తన అయిపోతుంది. ఈ విధంగా ఆలోచించాలి. బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు కొంతమంది అన్నారు,
ఈ సమయం తమో ప్రధాన ప్రపంచం ఉన్నప్పుడు ఇందులో పవిత్రంగా ఉండడం అసంభవము అని. ఇప్పుడిది సంగంయుగమని, తండ్రే పవిత్రంగా తయారు చేస్తారని, వీరికి సహాయకులు పరంపిత పరమాత్మ అని పాపం వారికి తెలీదు. ఇక్కడ చాలా భారీ ఆకర్షణ ఉందని వారికి తెలియనే తెలీదు. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వడం జరుగుతుంది. తండ్రి అంటారు, ఈ మాయారూపీ పంచవికారాలపై విజయం పొందినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు. కావున మనం పవిత్రంగా ఎందుకు అవ్వము? ఇది ఫస్ట్ క్లాస్ ఒప్పందము. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. దీనిపై విజయం పొందినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. మాయాజీతులే జగజ్జీతులు. ఇది యోగ బలంతో మాయను జయించే విషయము. పరంపిత పరమాత్మే వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. మీరు సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. తండ్రి సంగమంలో వారసత్వాన్ని ఇస్తారు. అందరికన్నా ఉత్తమ పురుషులుగా ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు. వీరినే మర్యాదా పురుషోత్తములని, దేవీదేవతా ధర్మానికి చెందినవారని అంటారు. వాస్తవానికి చాలా మంచి రీతిలో అర్థం చేయించటం జరుగుతుంది, కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లను మర్చిపోతారు. భాషణలో ఫలానా పాయింట్లు అర్థం చేయించలేదే అని తర్వాత మళ్లీ ఆలోచన వస్తుంది. అర్థం చేయించాల్సిన పాయింట్లయితే ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. న్యాయవాదులు కూడా కొన్ని పాయింట్లు మర్చిపోతారు. ఆ పాయింట్లు తర్వాత గుర్తుకొచ్చినప్పుడు మళ్లీ వాదిస్తారు. డాక్టర్ల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఈ వ్యాధికి ఈ మందు సరైనదేనా అని ఆలోచన నడుస్తుంది. ఇక్కడ కూడా పాయింట్లయితే లెక్కలేనన్ని ఉన్నాయి. బాబా అంటున్నారు, ఈరోజు మీకు గుహ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తాను. కాని అర్థం చేసుకునేవారంతా పతితులే. ఓ పతిత పావన అని అంటారు కూడా. కాని ఎవరినైనా పతితులు అనంటే డిస్టర్బ్ అవుతారు. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఈశ్వరుడి ఎదురుగా సత్యం చెప్తారు. ఈశ్వరుణ్ణి మర్చిపోతే మళ్లీ అసత్యం చెప్తారు. అందుకే చాలా యుక్తిగా అర్థం చేయించాలి. కర్ర విరక్కూడదు, కాని పాము చనిపోవాలి. తండ్రి అంటారు, ఎలుక నుండి గుణాన్ని గ్రహించండి. ఎలుక ఎంత యుక్తిగా కరుస్తుందంటే రక్తం కూడా వస్తుంది, కాని అస్సలు తెలీదు. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి. యోగంలో ఉండేవారికి సమయానికి సహాయం లభిస్తుంది. వినిపించేవారికంటే వినేవారు తండ్రికి ఎక్కువ ప్రియంగా ఉండొచ్చు. అప్పుడు తండ్రి స్వయంగా కూర్చునైనా అర్థం చేయించేస్తారు. ఏ విధంగా అర్థం చేయించాలంటే పవిత్రంగా అవ్వడమనేది చాలా మంచిది అని వారు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉన్నట్లయితే మనం 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. భగవాన్ వాచ, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి. అప్పుడు నేను గ్యారంటీ ఇస్తున్నాను, డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు 21 జన్మల కొరకు వారసత్వాన్ని పొందగలుగుతారు. మనం కల్పకల్పము వారసత్వాన్ని పొందుతూ ఉంటాము. సేవ పట్ల ఎవరికైతే అభిరుచి ఉంటుందో వారు మేం వెళ్లి అర్థం చేయించాలి అని భావిస్తారు. పరుగెత్తాల్సుంటుంది. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. వారు ఎంతగా జ్ఞానవర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. ఎవరి ఆత్మ అయితే పవిత్రంగా ఉంటుందో వారికి ధారణ కూడా జరుగుతుంది. అటువంటి వారి పేర్లు ప్రఖ్యాతి చెందుతాయి. ఎవరు ఎలాంటి సేవ చేస్తున్నారు అనేది ప్రదర్శనలు మరియు మేళాల ద్వారా తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థం చేయిస్తారు అనేది టీచర్లు చెక్ చేయాలి. చాలా వరకు లక్ష్మీనారాయణల చిత్రము మరియు మెట్లవరుస చిత్రంపై అర్థం చేయించడం మంచిది. యోగబలం ద్వారా మళ్లీ ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతారు. లక్ష్మీనారాయణలే ఆదిదేవ్ ఆదిదేవి.
చతుర్భుజునిలో లక్ష్మీనారాయణులు ఇరువురూ వచ్చేస్తారు. 2 భుజాలు లక్ష్మివి, 2 నారాయణుడివి. ఇది కూడా భారతవాసులకు తెలీదు. మహాలక్ష్మికి 4 భుజాలున్నాయి. దీని అర్థం వారు యుగల్ రూపమని. విష్ణువు చతుర్భుజుడు. ప్రదర్శనలోనైతే ప్రతిరోజు అద్దం చేయించడం జరుగుతుంది. రథాన్ని కూడా చూపించారు. అర్జునుడు రథంలో కూర్చున్నాడని, కృష్ణుడు రథాన్ని నడిపేవారని అంటారు. ఇవన్నీ కథలు. ఇప్పుడివి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జ్ఞానామృత కలశాన్ని లక్ష్మి శిరస్సుపై పెట్టినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి కలశం జగదాంబపై పెట్టారు. ఆమె తర్వాత లక్ష్మిగా అవుతారు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యుగంలో ఒకే ధర్మము, ఒకే మతంపై నడిచే మనుషులుంటారు. దేవతల్ది ఒకే మతము. దేవతల్నే శ్రీ అని అంటారు, ఇతరులెవ్వరిని అనరు. ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని పదాలే ఉండాలని బాబాకు ఆలోచన నడుస్తుంది. ఈ అంతిమ జన్మలో పంచవికారాలపై విజయం పొందినట్లయితే మీరు రామరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది సులువైన ఒప్పందము. తండ్రి వచ్చి అవినాశీ జ్ఞానరత్నాలను దానమిస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు. వారే జ్ఞానరత్నాలు ఇస్తారు. ఇంద్రసభలో సబ్జపరి, పుకరాజపరి అని కొందరు దేవకన్యలు కూడా ఉన్నారు. అందరూ సహాయం చేసేవారే. వజ్రాలలో రకరకాలు ఉంటాయి కదా, అందుకే నవరత్నాలను చూపించారు. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో పదవిని కూడా తప్పకుండా వారే పొందుతారు. నంబర్ వారుగానైతే ఉన్నారు కదా. పురుషార్థం చేసే సమయమే ఇది. మనం తండ్రి మాలలోని మణులుగా అవుతాము అనైతే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఎంతగా శివబాబాను స్మృతి చేస్తామో అంతగా మనం స్మృతి యాత్రలో పరుగు తీసినట్లు. పాపాలు కూడా త్వరగా వినాశనమవుతాయి. ఈ చదువు చాలా పెద్దగా ఏమీ లేదు, కేవలం పవిత్రంగా ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. నోటి నుండెప్పుడూ రాళ్లు వెలువడకూడదు. రాళ్లు విసిరేవారు రాతిబుద్ధి కలవారుగానే అవుతారు. రత్నాలను అందించేవారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా సహజం. జిజ్ఞాసువులకు అర్థం చేయించండి. పతిత పావనుడు, సర్వుల ముక్తి జీవన్ముక్తి దాతైన పరంపిత పరమాత్మ శివుడు చెప్తున్నారు, ఓ భారతవాసి ఆత్మిక పిల్లలు, రావణ రాజ్యమైన మృత్యులోకంలో ఈ కలియుగి అంతిమ జన్మలో పవిత్రంగా ఉన్నట్లయితే మరియు పరంపిత పరమాత్మ శివునితో బుద్ధియోగ బలం యొక్క యాత్రతో తమో ప్రధాన ఆత్మలు సతో ప్రధాన ఆత్మలుగా అయి సతో ప్రధాన సత్యుగి విశ్వంలో పవిత్రత, సుఖం, శాంతి, సంపదలతో సంపన్నమైన మర్యాద పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని 5000 సంవత్సరాల క్రితం వలె మళ్లీ పొందగలరు. కాని జరగబోయే మహాభారీ వినాశనానికి ముందే తండ్రి మనకు వారసత్వాన్ని ఇస్తారు, చదువును చదివిస్తారు. ఎంతగా చదువుకుంటారో అంతటి పదవిని పొందుతారు. వారు తప్పకుండా తోడుగానైతే తీసుకువెళ్తారు. మరి మనకు ఈ పాత శరీరం మరియు ఈ ప్రపంచం యొక్క ఆలోచనలెందుకుండాలి? ఇది మీరు పాత ప్రపంచాన్ని వదిలిపెట్టే సమయము. బుద్ధిలో ఇటువంటి విషయాల మంతనం జరుగుతూ ఉన్నా సరే చాలా మంచిది. మున్ముందు పురుషార్థం చేస్తూ చేస్తూ సమయం వస్తూ ఉంటుంది. అప్పుడిక గుటకలు మింగరు. ప్రపంచం కూడా ఇక కొంత సమయమే ఉంటుందని చూస్తున్నారు. కావున బుద్ధియోగాన్ని జోడించాలి. సేవ చేస్తే సహాయం కూడా లభిస్తుంది. ఎంతగా ఎవరికైనా సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారో అంతగా సంతోషం కలుగుతుంది. పురుషార్థం కూడా నడుస్తుంది. భాగ్యం కనిపిస్తుంది. తండ్రైతే పురుషార్థాన్ని నేర్పిస్తున్నారు. కొంతమంది అందులో నిమగ్నమైపోతారు, కొంతమంది నిమగ్నం అవ్వరు.
కోటీశ్వర్లు, పదంపతులు అందరూ అలానే సమాప్తమైపోతారని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి, రాళ్లు వెలువడకూడదు. మనసా వాచా కర్మణ మర్యాద పురుషోత్తములుగా తయారు చేసే కర్మలనే చేయాలి. రెండవ పాయింట్, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞను చేయాలి. పవిత్రంగా అయ్యే యుక్తినే అందరికీ వినిపించాలి. వరదానము, ఎవర్ రెడీగా అయ్యి ప్రతి పరిస్థితి రూపీ పరీక్షలో ఫుల్ పాస్ అయ్యే ఎవర్ హ్యాపీ భవ. ఎవరైతే ఎవర్ రెడీగా ఉంటారో వారి ప్రత్యక్ష స్వరూపం ఏంటంటే వారు ఎవర్ హ్యాపీగా, సదా సంతోషంగా ఉంటారు. ఏదైనా పరిస్థితి రూపీ పరీక్ష వచ్చినా, లేక ప్రాకృతిక ఆపదల ద్వారా వచ్చే పరీక్షలైనా, లేక ఏదైనా శారీరక కర్మభోగం రూపీ పరీక్ష వచ్చినా, ఈ అన్ని పరీక్షల్లోనూ ఫుల్ పాస్ అయ్యేవారినే ఎవర్ రెడీ అని అంటారు. ఏ విధంగా సమయం ఎవరికోసమో ఆగదో అలా ఎప్పుడూ ఏ విధమైన అవరోధమూ ఆపలేదు. మాయ ద్వారా వచ్చే సూక్ష్మమైన లేక స్థూలమైన విఘ్నాలు ఒక్క క్షణంలో సమాప్తమైపోవాలి. అప్పుడు ఎవర్ హ్యాపీగా ఉండగలుగుతారు. స్లోగన్, సమయానికి సర్వశక్తులను కార్యంలో వినియోగించడం అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడము. అవ్యక్త ప్రేరణలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏకతకు ఆధారం రెండు విషయాలు. ఒకటి విశ్వాసం, రెండు ప్రేమ. ఎప్పుడూ కూడా ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం తగ్గకూడదు. ఒకరు చెప్పటం, రెండో వారు దాన్ని ఒప్పుకోవటం. ఏకతా సూత్రంలో బంధింపబడడానికి ఇదే విధి. పరస్పరంలో ఉన్న హృదయపూర్వకమైన స్నేహం సమీపంగా తీసుకొస్తుంది. ఏ విధంగా బాబా పట్ల అందరికీ స్నేహం ఉందో అదే విధంగా పరివారం పట్ల కూడా హృదయపూర్వకమైన సత్యమైన స్నేహం ఉండాలి. దీని కొరకు స్వమానంలో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఓం శాంతి.